ఫ్రెండ్షిప్ గురించి మీ ఒపీనియన్ ఏందన్నా? ఫ్రెండ్షిప్ గురించా? ఏం లేదన్న, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అంతే. ఏ రిలేషన్షిప్ అయినా కూడా ఇక హెల్పింగ్ నేచర్ అది అంటే అది టైంకి తెలుస్తుంది అంతే. టైం వచ్చినప్పుడు అన్న మీరన్నా? హెల్ప్ చేస్తేనే అని కాదు, బట్ చేయాల్సిన టైం వచ్చిన టైం అంతే, అది అప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు లవ్ పైన ఎలా ఉంటుంది ఒపీనియన్? లవ్ ప్రేమ అంటే ఎవరి మధ్యన ప్రేమ? ఫ్రెండ్స్ మధ్యన లేకుంటే వైఫ్ అండ్ హస్బెండ్? అదే ట్విస్ట్ అదే ట్విస్ట్ అన్న. ఇప్పుడు సమాజం ఎంత దరిద్రంగా తయారైందంటే ప్రేమ అంటే ఒక ఆడ మగనే అంటారు. ఒక తల్లి తండ్రి మధ్యలో ఉంటుంది, ఒక బిడ్డ అమ్మ కొడుకు మధ్యలో ఉంటుంది, ఇట్లా రకరకాలు ఉంటాయి. మరి ఇలా ప్రేమ అంటే ఓన్లీ ఒక బాయ్ అండ్ గర్ల్ మధ్యలో అని రావడానికి అదే ఎందుకు రావచ్చు అన్న? ఇది ఈ నెగిటివ్ ఒపీనియన్ అబౌట్ లవ్. అది డిపెండ్స్ ఆన్ పర్సన్ కదా, ఏజ్ బట్టి పర్సన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు స్కూల్ పిల్లల్ని అడిగితే డైరెక్ట్ అదే చెప్తారు, కాలేజ్ పిల్లల్ని అడిగితే ఇంకోటి 30+, 25+ అడిగితే ఇంకోలా చెప్తారు. అడిగితే లవ్ గురించి ఇంకోలా అంటే ఎలా అన్న? మమ్మల్ని అడిగినావు అనుకో, నిన్నే అడుగుతున్నా. పేరెంట్స్ లవ్ చెప్తాం మేము అడిగితే, లేదా వైఫ్ ఉంటే వైఫ్ అని చెప్తాం మమ్మల్ని అడిగితే అంతే. అయితే చెప్పండి. మీ లైఫ్ లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే? బెస్ట్ ఫ్రెండ్ అనే ఒక ఏజ్ లో ఉంటుంది, చాలా మంది ఉండొచ్చు, బట్ స్టిల్ ఫ్రెండ్ అనగానే ఒక్క పర్సన్ ఎవరు ఒకరు కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, అట్లాంటి పర్సన్ ఇప్పుడైతే అట్లా ఏం లేదు. అందరూ ఎవరు సిచ్యువేషన్ బట్టి, ఇప్పుడు నాకు ఈయనతో పని ఉందంటే నాకు కాల్ చేస్తాను, ఈయనతో పని ఉందంటే నాకు కాల్ చేస్తాను, ఇద్దరు ఫ్రెండ్స్. కానీ పించి ఈక్వల్ ఎవరు లేరు, అట్లా ఏం లేదు. తెలియని ఏజ్ లో ఉంటుండే వీడి ఫ్రెండ్ వాడి ఫ్రెండ్, ఇప్పుడు అట్లా ఏం. అదే మీ లైఫ్లో అన్న, ముగ్గురి లైఫ్లో చాలా హ్యాపీ మూమెంట్ ఏముంది? ఏదో ఒకటి ఉంటాయి కంపల్సరీ. ముగ్గురు కలిపి కాదు, నాకైతే మా బాబు. నీకంటే మా ఇంట్లో ఫస్ట్ మా అన్నయ్య పిల్లలు వాళ్ళు వచ్చినప్పుడు, మా అన్నయ్య పెళ్ళి అయినప్పుడు, అట్లా ఇంట్లో ఏదైనా ఫస్ట్ టైం జరుగుతుంది కదా ఏదైనా, వాళ్ళకి బెస్ట్ మూమెంట్ ఉంటుంది. ఇంతవరకు 25 నుంచి ఇంట్లో పెళ్లి కాలేదు, ఇంతవరకు ఎప్పుడు పిల్లలు ఉండలేదు. అట్లాంటి అయినప్పుడు, లేదా మనం అనుకున్న బెస్ట్ జాబ్ వచ్చినప్పుడు, లేదా కొత్త చేంజ్ చేసినప్పుడు. నాకు పర్సనల్ గా ఇంతవరకు ఏం అవ్వలేదు, వెడ్డింగ్ అయింది కానీ అంటే నేను సాధించిందంటే ఇంకేం లేదు, ఇంకేం రాలేదు అన్న. మీరన్నా చెప్పన్నా అన్న? చెప్పనా? అన్న అచీవ్ చేసిండు ఏదైనా? కంగ్రాట్స్ అన్న, గ్రేట్ అచీవ్మెంట్. కంగ్రాచులేషన్స్ అన్న. ఏం జాబ్ మీది? సాఫ్ట్వేర్. అది ఏ పొజిషన్ ఏంటి? ప్రాజెక్ట్ మేనేజర్ మీరు? ఓ మై గాడ్, నైస్ పర్సన్, సింపుల్ గా ఉన్నాడు అన్న. అంటే మా బ్యాచ్ లో అందరూ సింపుల్ అని ఉంటారు, ఇట్లానే వెరీ సింపుల్. వీళ్ళ ఏంటిరా అడుగు చెప్తా. కాదన్న, ఇప్పుడు అలా ఉండి కూడా ముగ్గురు ఇంత మంచిగా నేచర్ ఎంజాయ్ చేస్తారంటే గ్రేట్ కాదన్న. అంటే అలాంటి బాగా తేడా కాదు, ఫ్రెండ్షిప్. అదే అన్న, ఇప్పుడు బాగా ఎమోషనల్ మూమెంట్ అన్న, అంటే బాగా బాధపడ్డ మూమెంట్. సేమ్ ఇట్లానే ఫ్రెండ్షిప్ లో ఒకరిని అనుకుంటాం, సడన్ గా వెళ్ళిపోతాడు. అట్లాంటి మూమెంట్ ఏదైనా అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అంతే, ఇంకా చెప్పడానికి క్లారిటీగా చెప్పలేము. ఫ్రెండ్షిప్ లో నమ్మించి మోసం చేసుకోవడం, మోసం అని కాదు, సడన్ గా వదిలేదు. అవాయిడ్ చేసేసి ఎందుకు అవాయిడ్ చేసిండో అదే రిలేషన్షిప్ అయినా అదే అన్న. అంటే ఫ్యామిలీ పరంగా వదిలిపోరు కాబట్టి వదిలి కాదన్న. అదే ఫ్రెండ్షిప్స్ అంటే కొందరు వెళ్ళిపోతారు, కొందరు ఉంటారు, అట్లా పోవద్దు. రిలేషన్ ఏదైనా కూడా బాధ అనిపిస్తుంది, ఫ్యామిలీ అయినా ఎవరైనా. నా లైఫ్ లో అంటే ప్రెసెంట్ అయితే ఏం లేదు, తోటి మీకు సాడ్ మూమెంట్ లేదు. ఉన్నాయి, మస్తు ఉన్నాయి, కానీ అందులో పీక్ అంటే ఇప్పటి వరకు అనుకున్న జాబ్ అయితే ఇప్పటివరకు అయితే నేను అనుకున్న జాబ్ అయితే లేదు. ప్రెసెంట్ ఇంకా స్ట్రగ్లింగ్.
చెప్పురా నా సాడ్ మూమెంట్ ఉన్నాయి, రెండు ఉన్నాయి. ప్రవళిక గురించి మా డాడీ చనిపోయినాడు. కొంచెం గట్టి అదే అన్న మైక్ దగ్గర చనిపోయినప్పుడు దాని నెక్స్ట్ డే వితిన్ 6 to 8 monthsలో మా మదర్కి కొంచెం హెల్త్ ఇష్యూ రావడం వల్ల అదొకటి చాలా అదేమంటారు బ్యాడ్ సిచ్యువేషన్స్ అదే అన్న ఆ రెండు. అదే అన్న మా మదర్ ఇప్పుడు బాగున్నారు కానీ అప్పుడు కొంచెం బ్యాక్ టు బ్యాక్ వచ్చేసరికి అదే అన్న అదే అన్న సేమ్ నాకు కూడా అట్లా అయింది అన్న. ఓకే, ఇప్పుడు మనం మోస్ట్ ఆ క్వశ్చన్కి వెళ్దాం. ఏదన్నా అది ఇప్పుడు ఆ దేవుడు ప్రత్యక్షం అయ్యి దానికి కొంచెం ఏమంటారు చేసిన ఇప్పుడు అడు మళ్ళీ అంటే ఇంట్లో అవన్నీ ఆలోచిస్తుండే దెబ్బలేని ఇంట్లో అని చెప్పకుండా యాదిరి అటు ఇటు పోతాం కదా ఫ్రెండ్స్ తోని చెట్లు పడ్డాయి అంతే ఇంట్లో చెప్పకుండా పోతాం ఎటన్నా టూర్లకి చెప్పకుండా వెళ్ళినాయి అట్లా. అదే అదే నీకు పోతే పొద్దున్న పోయి రాత్రి వచ్చేటోళ్ళు చెప్పకుండా టూర్లకి అదే ఇక్కడనే ఇది నార్జన్ స్కూల్ గ్రౌండ్ చిత్తరమ్మ గ్రౌండ్ అన్ని తెలిసిపోయింది. చిత్తరమ్మ గ్రౌండ్ లో అక్కడ ఆడినాక మమ్మల్ని చాలా ఓపెన్ ప్లేస్ ఉంది, ఫంక్షన్ హాల్ అది ఇది అయిపోయి మొత్తం కూడా కమర్షియల్ ఓపెన్ ప్లేస్ నుంచి మేము వచ్చినాక మమ్మల్ని ఆడుకునేటారు మా ఇంట్లో. ఇప్పుడు ఎక్కడ ఓపెన్ ప్లేస్ లేక కుక్కట్పల్లి చెరుకు ట్రాక్ లో వాకింగ్ వెళ్తున్నాం. అవును ఓపెన్ ప్లేస్ లేదు ఎక్కడ. అదేనా. సో మీరు ఏ పరిస్థితులు మాక్సిమం ఉదయం ఒకసారి వీక్లీ వన్స్ అయితే పక్కగా అదేనా. ఇప్పుడు దేవుడు కనబడతాడన్న అంటే ముగ్గురికి ఒకటేసారి కాదు, ముగ్గురికి ఒక్కొక్కరు పర్సనల్గా కలిసి జిల్లపూర్ వచ్చి మళ్ళీ మీరు చెప్తే నేను కూడా షెడ్యూల్ అయితే ఒక 3 కోరికలు ఆఫర్స్ ఇస్తాడు, 3 వరాలు ఇస్తాడు. ఆ 3 వారాలలో మీరు ఏం కోరుకుంటారు అన్న? ఆల్రెడీ క్లారిటీగా ఉన్నాడు కాబట్టి 3 వరాలు అంటే అది మీరే చెప్తారా ఆ వరం ఏందో అని? కాదు మీరు చెప్పాలి. 3 ఆప్షన్స్ ఇస్తుంది. అవును అంతే. దేవుడు సరే ఫస్ట్ వరం ఒకవేళ అడిగితే దేవుడు అదేమంటారు 2021లో మా డాడీ చనిపోయారు, అదొక్కటి స్కిప్ చేయమని చెప్తారు. సో అదొకటి. ఇంకొకటి సెకండ్ అంటే ఇంకా రెండుగా దేవుడి ఇష్టం ఏమి ఇస్తారు తీసుకుంటారు. అలాగనే గ్రేట్ అన్న. ఫస్ట్ దాంట్లో ఫుల్ అచీవ్ అయిపోయింది. ఇంకేముంటుంది యాక్చువల్లీ ఆయన ఆన్సర్ నా ఆన్సర్ మ్యాచ్ అయింది. ఐ హావ్ ఓన్లీ వన్ థింగ్, నాకు డబ్బు కానీ కానీ లేదు, అదే అడుగుతాను చెప్పి ఆన్సర్ చేశాను నేను. నువ్వు నన్ను ఏది అడిగినా నేను రిలేషన్షిప్ చేస్తా. రిలేషన్షిప్ కంటే ఏది ఉండదు మనకు ప్రపంచంలో. ఇప్పుడు చెప్పు నెక్స్ట్ అంటే ఇంకేం చెప్తాను చెప్పన్న, ఆల్రెడీ కంటిన్యూ చేస్తున్నా. అన్ని రిలేషన్షిప్స్ బాగుండాలి, కలిసి ఉండాలి అందరూ, అదొక వరం ఇస్తే లేదు. నీ పర్సనల్ గా ఒకటి అడగాలంటే ఏం అడుగుతావు? పర్సనల్ గా ఏమొచ్చినా కూడా మళ్ళీ అందరితో పంచుకోవాల్సిందే. సో యు ఆర్ మోర్ హ్యాపీ. అందరితో ఉంటేనే హ్యాపీ. చాలా సంపాదించినా అందరితో ఎక్కడొక్కడ ఖర్చు పెట్టి పంచుకుంటేనే హ్యాపీగా ఉంటావు. ఒక్కడే సో నీకు ఎన్ని కోట్లు ఇచ్చినా నాకు వద్దు, అందరితో ఎన్ని కోట్లు ఉన్నా కూడా అందరు ఉంటేనే హ్యాపీగా ఉంటాం అంటే రూపాయి ఉన్నా కోట్లు. బేసిక్గా అన్న కూడా సేమ్ అలాగే ఆలోచిస్తాడు. అంటే పాజిటివ్గా ఇప్పుడు వీళ్ళ మీ ముగ్గురు ఉన్నారు కదా అన్న, మీ ముగ్గురు మాట్లాడుతుంటే అనిపించేది ఏంటంటే ముగ్గురు మైండ్ సెట్లు ఈక్వల్ ఉన్నాయి, అంటే మంచి సింక్ అయినాయి. పాజిటివ్ అన్న చెప్పన్న. చెప్పన్న, రికార్డ్ అవుతుంది చెప్పు. సరే సరే ఆలోచించుకోరైనా సరే చెప్పు, రికార్డ్ అవుతుంది. మా వాడికి ఒకవేళ దేవుడు ప్రత్యక్షమయ్యి చెప్తే మా వాడికి ఇంకో పెళ్లి కావాలని నేను కోరుకుంటాను. ఇదొకటి అంతే, ఇదొకటి వేసుకుంటే మీరు. అదే అన్న. సరే అన్న, అదే చెప్పన్న. ఇంకా నువ్వు చెప్పలేదు అన్న, నువ్వు చెప్పలే అన్న, నువ్వు చెప్పలే. అంటే ప్రస్తుతానికి అయితే నాకేం ఆశలు లేవు. ఒక్కటే ఆశ ఉంది, నేను మస్తు స్ట్రగుల్ అవుతున్నా. అదే కనీసం అంటే కొన్నిసార్లు నాకు అంటే ఇంకా జాబ్లో అసలు ఫుల్ అసలు లిటరల్గా ఫుల్ ప్రెషర్
ప్రెషర్ ఏం లేదు నాకు, జాబ్ ప్రెషర్ ఏం లేదు, అవన్నీ ఏం లేదు. కానీ ఫస్ట్ టైం కాలేకపోతున్నా జాబ్ వల్ల. జాబ్ ఒకటి ప్లస్ చిన్నవి ఉన్నాయి. మా ఇంట్లో నన్ను మంచిగా చూసుకుంటే మా నాన్న ఏది కావాలంటే అది ఇచ్చిండు. కానీ ఒక్కటే ఉంది నాకు, నేను కొద్దిగా సంపాదించి మా నాన్నకి అది అంతే తప్ప ఆయన నాకు మస్తు ఇచ్చింది. ఒక్కటే ఉంది, నేను ఎంతో కొద్ది సంపాదించి మా నాన్నకి ఇచ్చింది అనుకో చాలు, ఈ జన్మకి నాకు చాలు. ఆయన వల్ల నేను మస్తు చూసిన. చేస్తున్నా స్టిల్ వర్కింగ్. నాకు బాధ అనిపిస్తుంది, చేసి వర్క్ చేస్తారు తను. నేనే కొన్నిసార్లు ఆఫీస్కి పోను, కానీ నేనన్నా లీవ్ తీసుకుంటా. కానీ మా నాన్న లీవ్ తీసుకోరు. 1 వీక్ డైలీ వర్క్ చేస్తారు తను. అదొక్కటే ఉంది. కొంచెం ఎక్కువ డబ్బు సంపాదించి మీ ఫాదర్ కి హెల్ప్ కావాలి. ఎక్కువ డబ్బు అని కాదు, అంటే కొంచెం కంఫర్టబుల్ గా ఉండాలి. ఇప్పుడు నాకు జాబ్ చేస్తున్నా అంటే చేస్తున్నా కొద్దిగా అనుకున్నా సాటిస్ఫై కాదు, అది తీసుకెళ్ళి ఆయనకి ఇస్తే చాలు. అదే ఇంకో క్వశ్చన్ అన్న, చెప్పండి. మీ ముగ్గురు గట్టి క్వశ్చన్ ఏంటంటే, మీ ముగ్గురు ఒకరి కోసం ఒకరికి ఒక కోరిక అడగాలి దేవుని. అంటే ఏం కోరుకుంటారు? నా ఫ్రెండ్ బాగుండాలి ఇలా, అంటే నా ఫ్రెండ్కి తెలిసిన కష్టం మీద ఉంది, అది తొలగిపోవాలి ఇలాంటి. ఒక 2-3 అప్పులు ఉన్నాయి అన్న, అప్పులు ఉన్నాయి. అదే బాగున్నాయి అంటే ఎంత ఉందో నాకు కరెక్ట్ తెలియదు. వీడికైతే అప్పు ఉంది, అది ఒకటి తొలగిపోయి తొందర పెళ్లి చేసుకోవాలి. ఏం లేదు ప్రస్తుతానికి అయితే. ఉందేమో వాడు మనసులో ఏముందో నాకు తెలియదు. అన్ని మంచిగా ఉంటే చాలు. వీడికైతే ప్రస్తుతానికి అయితే అన్ని సెటిల్గా ఉన్నాడు. ఇంకా వాడికి ఏమన్నా నచ్చే ఆయనకి జాబ్ అయితే ఇప్పటికి ప్రస్తుతానికి అయితే సెట్ కాలేదని చెప్పిండు మొన్న నాకు. వేరే జాబ్ కోసం ట్రై చేస్తుండు, అదొక్కటి వీడికి కూడా రావాలని అంటే అందరు మంచి షెడ్యూల్ అవ్వాలి, వాళ్ళు అనుకున్న సాధించాలి లైఫ్. మీరు ఓకేనా? మీరు ఇలాగే ఉంటూ మీ ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఉంటూ మీరు అనుకునేది ఖచ్చితంగా తీరాలన్నా మేము కూడా కోరుకుంటా. థ్యాంక్స్ అన్న.